సెలెక్ట్ ఆప్షన్ దగ్గర వచ్చేసి డెలివర్డ్ అని తీసుకోవాలి. డెలివర్డ్ అని తీసుకున్న తర్వాత ఎంటర్ డెలివరీ టు అంటే ఎవరికి డెలివర్ చేసామనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో అడ్రస్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మనం డిజిటల్ సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్లో వచ్చేసి మనం డెలివరీ క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది క్యాష్ డిజిటల్ ఎస్బీఐ ఈపీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి డిజిటల్ క్లిక్ చేశాను. డిజిటల్ క్లిక్ చేశాక జనరేట్ క్యూఆర్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను మన మొబైల్స్లో ఉన్నటువంటి యూపీఐ యాప్స్ ఏవైతే ఉంటాయి, ఫోన్పే లాంటివి కానీ, గూగుల్ పే కానీ, భీమ్ యాప్ కానీ ఇలాంటివి, ఆ యాప్స్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మనం అమౌంట్ పే చేసినట్లయితే మన మొబైల్లో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ కిందనే వ్యాలిడేట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యాలిడేట్ని క్లిక్ చేసినట్లయితే ఆర్టికల్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఫ్రెండ్స్. సో అంతటితో మనం ఒక ఆర్టికల్ను డిజిటల్ మోడ్లో డెలివర్ చేసినట్లు ఫ్రెండ్స్.